దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున నాహూము గ్రంథము 2వ అధ్యాయము. ఈ అధ్యాయములో 13 వచనాలున్నాయి. మొదటి వచనం, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. రెండవ వచనం, దోచుకొనువారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. మూడవ వచనం, ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినము రథభూషణములు అగ్నివలే మెరయుచున్నవి, సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. నాలుగవ వచనం, వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. ఐదవ వచనం, రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకొనగా వారు నడుచుచు పడిపోవుదురు, పరాక్రమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. ఆరవ వచనం, నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవుచున్నది. ఏడవ వచనం, నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. ఎనిమిదవ వచనం, కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను, దాని జనులు పారిపోవుచున్నారు, నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునూ లేడు. తొమ్మిదవ వచనం, వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి, అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది, అవి లెక్కలేకయున్నవి. పదవ వచనం, అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణుకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. 11వ వచనం, సింహముల గుహ ఏమాయెను, సింహపు పిల్లల మేతస్థలమేమాయెను, ఎవరునూ బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయెను. 12వ వచనం, తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహమేమాయెను. 13వ వచనం, నేను నీకు విరోధినయ్యున్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమ సింహములను మింగివేయును, నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తినివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.